హాయ్ ఫ్రెండ్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా రాబోతోందని అందరికీ తెలుసు. అయితే ఈ మూవీకి సంబంధించి బుచ్చిబాబు చూపిస్తోన్న స్పీడ్కే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆఫ్కోర్స్ అతని స్పీడ్కు హీరో సహకారం కూడా చాలా అవసరమే. ప్రస్తుతం గేమ్ చేంజర్కు సంబంధించి రకరకాల టాపిక్స్ వినిపిస్తున్నాయి. మాక్సిమం ఫ్లాప్ అంటున్నారు కొందరు. కావాలనే ఫ్లాప్ అయ్యేలా చేశారు అనేది మేకర్స్ వాదన. ఈ మూవీ ఆన్లైన్లో లీక్ కావడం, ఏపీలో ఓ లోకల్ ఛానల్లో ప్రసారం కావడం చూస్తే అది నిజమే అనిపించినా, ఒకప్పుడు అత్తారింటికి దారేది కూడా ఇలాగే లీక్ అయింది. అయినా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఏదైనా కంటెంట్ డిసైడ్ చేస్తుందనేది నిజం. అయితే రామ్ చరణ్ వరస చూస్తోంటే గేమ్ చేంజర్ పై వచ్చే వార్తలన్నీ లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు తన ఫోకస్ అంతా బుచ్చిబాబు మూవీపైనే ఉంది. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మీర్జాపూర్తో దేశవ్యాప్తంగా ఫేమ్ అయిన దివ్యేందు శర్మ ఈ మూవీతో సౌత్కు పరిచయం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్కు నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఓ అద్భుతమైన అప్డేట్ వినిపిస్తోంది. మార్చి 27న ఈ మూవీ టీజర్ విడుదల చేయబోతున్నారు. మరి ఆ డేట్కు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా. యస్, అది మెగా పవర్ స్టార్ బర్త్ డే. అంతేకాదు, సినిమాను కూడా ఈ ఏడాదే దసరా బరిలో రిలీజ్ చేయబోతున్నారట. ఇది చూసిన వాళ్లంతా ఈ దూకుడేంది బుచ్చి అంటున్నారు. మరి అప్పుడే టీజర్, రిలీజ్ డేట్స్తో రెడీగా ఉన్నాడంటే మనోడి ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థం కావడం లేదు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందబోతోన్న ఈ మూవీ రామ్ చరణ్కు సోలోగా 1000 కోట్లు తెస్తుందని అంచనాలున్నాయి. అవి నిజం అవుతాయా లేదా అనేది టీజర్ చూస్తే కానీ కొంత వరకు ఓ ఐడియాకు రాలేం. ఏదేమైనా ఇదో పెద్ద బ్లాక్ బస్టర్ అని బుచ్చిబాబు మాత్రం చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.